మీరందరూ కూడా బాగా కష్టపడి పనిచేసిండ్రు. పెద్దగౌడ్ గారికి ముందుకు రావాలి. ఎలక్షన్స్లో అందరూ చాలా కష్టపడి పనిచేసిండ్రు. విజయానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటును అందించిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటినీ ధీటుగా ఎదుర్కొని 8 సీట్లు మనం గెలిచినాం. మీ అందరికీ మేము తోడుగా ఉంటాం. సమానంగా గత 10 సంవత్సరాల్లో మనం కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా కేటాయించడమో ఇప్పుడు కూడా అట్లనే కేటాయించాలని మనం పోరాడతాం. ఖచ్చితంగా కేటాయించే విధంగానే మనం ముందుండి పోరాడతాం. మన కృషి ఎప్పట్లాగానే కొనసాగుతుంది. చింతా ప్రభాకర్ గారి నాయకత్వంలో జై కేసీఆర్, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై జై కేసీఆర్, వర్ధిల్లాలి, జై తెలంగాణ. ఫోటో రాలేదండి, అట్లనే ఫోటో రాలేదు. మళ్ళీ నేను కొంతమంది అందరితో సమానంగా గత 10 సంవత్సరాల్లో మనం కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే పార్టీలకు అతీతంగా వివక్ష లేకుండా కేటాయించడమో ఇప్పుడు కూడా అట్లనే కేటాయించాలని మనం పోరాడతాం. ఖచ్చితంగా కేటాయించే విధంగానే మనం కార్యాచరణ రూపొందించుకుంటాం. ఎక్కడ ధైర్యపడొద్దు. కాంగ్రెస్ పార్టీ అరాచకత్వాలను చాలా ధీటుగా ఎదుర్కొంటాం. పట్టణాభివృద్ధికి మనం ముందుండి పోరాడతాం. మన కృషి ఎప్పట్లాగానే కొనసాగుతుంది. చింతా ప్రభాకర్ గారి నాయకత్వంలో మనం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకు హామీలన్నింటినీ మరొకసారి గుర్తు చేస్తూ వార్డుకు 8 కోట్లు ఇస్తానన్నారు. అవి కేటాయించే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం పైన. భవిష్యత్తులో ఇట్లాంటి బూటకపు హామీలు ఇచ్చి ఎన్నికలకు వచ్చే సాహసం ఎవరు చేయకూడదని గుర్తు చేస్తూ మనం పోరాటం చేయాలి. మీ అందరికీ మేము తోడుగా ఉంటాం. మనమందరం కలిసికట్టుగా బీఆర్ఎస్ పార్టీ విజయానికి, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ విజయానికి మనం అందరం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. తర్వాత హాస్పిటల్లో పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఉంది. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ